పాండురంగ అఠావలే సంస్థ యొక్క అధ్యక్షులుగా కూడా పనిచేస్తుంది. అలా మొత్తము నిజామాబాద్ జిల్లాలో పాండురంగ అఠావలే సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలంగాణ బడే బాయ్ అందరి బడే బాయ్ అంటే తెలుస్తుంది అన్న. తర్వాత నెక్స్ట్ ఎం ప్రభాకర్ రావు గారు మా యొక్క సెక్రటరీ గారు. అయితే మీరు కంటిన్యూ 20 సంవత్సరాల నుంచి సెక్రటరీగా పనిచేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు అసలు ప్రతిరోజు సాయంత్రం అంతా ఈయన కూర్చుంటాడు, ప్రతిరోజు పొద్దున వస్తాడు. దీనికి అంకితమైపోయిన మీరు కూడా 80 సంవత్సరాలు చూస్తే 56 సంవత్సరాలు రాకుంటాడు. వాడి ప్రత్యేకత నేను కొత్తగా గీతాభవన్లో ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చిన అంతకు గీతాభవన్ నేను రాలేదు. వాటిని చూసి ఇంత యంగ్ ఏంటి సార్ మీరు అంటే నేను అడిగాను. 15 సంవత్సరాలు అంత యంగ్. తర్వాత బొట్టు దయానంద్ బొట్టు దయానంద్ గారి డ్యూటీలో వీరికి స్పెషల్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస. అయితే నిజామాబాద్ పత్రిజీ, నిజామాబాద్ జిల్లాకు పత్రిజీ అన్నట. పత్రిజీ యొక్క కార్యక్రమాలు ఏదైనా ఏ గ్రామంలో ఏముంటుందో ఏ దాంట్లో ఏముంటుందో అనుకుంటున్నప్పుడు శ్వాస మీద ధ్యాస, ధ్యానం, మెడిటేషన్. ఆర్మూలో దాంట్లో నేను వెళ్ళి చూసిన ఒకేసారి 500 మంది కూర్చోవడం. అది కూడా గుట్ట మీద, అది కూడా ఫీజు ఆధ్వర్యంలోనే ₹1,00,00,000 పైన ఖర్చు అయింది. అది సుందరమైన మందిర ప్రకారంగా ఎవరైనా అవకాశం ఉంటే ప్రతిరోజు అక్కడికి రావచ్చు. ఇప్పుడు మా యొక్క కోశాధికారి ఇప్పుడు మన తెలంగాణ డబ్బు లేక కానీ మా యొక్క గీతాభవన్ నడవాలంటే మాకు కోశాధికారి ఆర్ఎండి లక్ష్మీనారాయణ గారు వచ్చి వారు ప్రార్థన కస్తూరి తిలకంబులలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం గోపాల చూడామణి గోపాల చూడామణి సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన
ముకుంద హరి నారాయణ హరి నంద ముకుంద హరి నారాయణ హరి గోపాల భగవాన్ కీ జిఎం శంకర్ గారు సన్మానం చేస్తారు. నరేంద్రరావు షిండే గారికి వెంకటస్వామి గారు, ఎం ప్రభాకర్ రావు గారు మా సెక్రటరీ గారికి ఆర్ఏ దయానంద్ గారికి శ్రీ ఎంఎస్ చారి ప్రెసిడెంట్ గారు, గారు ఈ చూడడానికి కూడా సీనియర్ దాటింది. వీరికి సన్మానం మా అధ్యక్షుల వారికి. అక్కడికి పోతే రెడ్డి గారు, మధుర జన్మించింది మధుర ఉత్తరప్రదేశ్లో జన్మించింది. కానీ ఆయన ఆడుకున్నది ఎక్కడ? బృందావన్. అంటే ఈ యొక్క దీనికి దానికి మధ్యన ఏముంటుంది? నది సైడ్ పోయి అక్కడ ఆడుతుంది. వేరే వాళ్ళే పెరిగిన అక్కడ ఆడుతుంది. తర్వాత అక్కడ పరిపాలించింది ఎక్కడ? ద్వారకా. గుజరాత్ స్టేట్లో ద్వారకా నుండి పరిపాలించారు. చాలా మంది ఆయన ద్వారకాను పరిపాలించిందా, ద్వారకాను పరిపాలించలేదా, కొంతమంది అనుమానాలు. అయితే అమెరికా నుంచి రీసెర్చ్ చేసే వాళ్ళు వచ్చిండ్రు. అమెరికా నుంచి రీసెర్చ్ అది ఏది ఆ నగరం ఏంటిది? శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం. కనుక ఇప్పటి కూడా నగరం ఉంటే సముద్రంలో మీరు వెళ్ళి ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ 2 ఏళ్ల క్రితం పోయి ఇవన్నీ ధరించి లోపలికి పోయి అక్కడ పూజ చేసింది. అంటే ప్రస్తుతం అక్కడ ఉండదు కనుక మీరు ఎప్పుడైనా ద్వారకా వెళ్ళినట్టయితే గుజరాత్లో సముద్రం ఒడ్డునే ఉంటుంది. నేను కూడా వెళ్ళినా, కానీ సముద్రం లోపలికి పోలేదు. సోమనాథ్ టెంపుల్ పక్కనే ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన నిర్యాణం చెందింది కూడా అక్కడ. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందింది కూడా అక్కడనే. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందింది కూడా అక్కడనే. అక్కడ చెందింది మనము ఎప్పుడైతే సోమనాథ్ పుట్టమో సోమనాథ్ నుంచి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన నిర్యాణం చెందింది కనుక మీరు ఎప్పుడన్నా అనుకోకుండా ద్వారకైతే
కంపల్సరీ మీరు ఆ ప్రదేశాన్ని చూసి రావాలి అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా యొక్క అధ్యక్షులు ఎంఎస్ చార్య గారు వారి యొక్క స్వాగత ఉపన్యాసం ఇస్తారు. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు జన్మించారు. ఎందుకంటే ఈ జన్మదినం అందరూ చూస్తారు, కానీ అందరి జన్మదినం మనం ఉత్సవంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్రీకృష్ణుడు ఒక అవతార పురుషుడు. అవతార పురుషుడు అంటే ఒక గొప్పనైనటువంటి పని చేసినటువంటి అవతార పురుషుడు అంటే ఈ శ్రీకృష్ణుడు పుట్టినటువంటి జన్మాష్టమి నాడు అతన్ని తలుచుకుంటున్నాం. దాంతో పాటు అతను చేసినటువంటి కార్యక్రమాలు, అతను బోధించినటువంటి భగవద్గీతను కూడా మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకంటే భగవద్గీత అతను బోధించాడు ఎవరికి? తన యొక్క భావబంధ అయినటువంటి అర్జునుడు. ఎప్పుడు బోధించాడు? యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనాలా వద్దా, తన బంధువులను ఎదుర్కోవాలా, చంపాలా వద్దా అనేటటువంటి మీమాంసలో ఉన్నప్పుడు ఒక హెజిటేషన్ ఉన్నటువంటి సందర్భంలో కాదు, ఇది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తప్పదు, నువ్వు యుద్ధం చేయాల్సింది అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఈ భగవద్గీత మనం అంటే కృష్ణుడిని, ఈ భగవద్గీతని మనం ఎప్పుడు గుర్తుంచుకుంటాం. ఎందుకంటే కృష్ణుడు చెప్పినటువంటి అంటే అన్నిటి నుండి ఒక లిబరేషన్, మోక్షం, అన్నిటి నుంచి బయటపడడం అన్నమాట. సంతోషం కొరకు, జీవితంలో సంతోషం కావాలి అనేటటువంటి దానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా యోగాలు ఉన్నాయి. దీంట్లో ఏమిటంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి యోగం ఏమిటంటే కర్మయోగం. చాలామంది భక్తి యోగాన్ని, లేకపోతే జ్ఞాన యోగాన్ని, లేకపోతే రాజయోగాన్ని పాటిస్తారు. ఎందుకంటే అవి సులభం కాదు. ఈ కర్మయోగం గురించి చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆ కర్మయోగంలో చెప్పినటువంటి ఈ భగవద్గీత ఆ యుద్ధ భూమిలో అర్జునుడికి ధైర్యం చెబుతూ, నువ్వు కాదు చేసేది నేనే చేయిస్తున్నాను అనేటటువంటి ఉద్బోధ చేసినటువంటి భగవద్గీత. ఏమన్నాడంటే, నేనే పుడతాను యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య అని చెబుతూ, ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడు నేను పుడతాను, ధర్మాన్ని పునరుద్ధరించడానికి పుడతాను. కాబట్టి నేను పుట్టాను, నువ్వు చెయ్యాలి, నేను చేసినట్టు, నేను చెప్పింది చేసినట్టు. నీకు ఇక్కడ కర్మ ఫలితం అనేటటువంటి ఆశించకూడదు. ఎందుకంటే మనం చేసేటటువంటిది ఏ పని చేసినా ఆశిస్తాం, ఫలితాన్ని ఆశిస్తాం. ఫలితాన్ని ఆశించినప్పుడు ఆ ఫలితం రాకపోతే నిరాశ, నిస్పృహ, తర్వాత ఒక విధమైనటువంటి దీంట్లో పడిపోతాం. కాబట్టి ఆయన ఏమంటారంటే, నువ్వు చేసేటటువంటి పని చేసుకునే ఫలాన్ని ఆశించదు. ఫలాన్ని ఆశిస్తే ఎప్పుడైనా దుఃఖమే కలుగుతుంది. ఏ పని చేసినా అది నీ కర్తవ్యము, నీ విధి అనుకున్నట్టయితే మీరు సంతోషంగా జీవితంలో ఉంటావు. కాబట్టి ఈ కర్మయోగాన్ని, నీ పని నువ్వు చేస్తూనే ఉండు. ఎందుకంటే చాలామంది ఏమిటంటే మనం సులభమైన వాటి భక్తి మార్గం చేస్తారు. ఎందుకంటే కొంత కర్మ చేయాలి, కొన్ని పనులు చేస్తుంటారు. పని చేస్తేనే చేస్తాను, నీ పని నువ్వు చేస్తూ ఉండు. ఒక్కొక్కరికి ఒక పని చేయడానికి భగవంతుడు చెప్పాడు, ఆ పని చేస్తూ ఉండాలి. దాని ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు. ఫలితాన్ని ఆశించకు, ఫలితాన్ని చెయ్యు, ఆశించు. ఒకవేళ రాకపోయినా దుఃఖాలు పడకూడదు అనేటటువంటి బోధనే భగవద్గీత బోధిస్తుంది. దీనికి ఈ సందర్భంలో ఈ భగవద్గీతని బోధించడానికి చాలా లేవు, అన్ని చాలా గొడ్డున్నాయి కృష్ణుడి గురించి. కానీ కర్మయోగాన్ని గురించి బాధ్యత ఈ భగవద్గీతను బోధించడానికి మన అప్పుడు 1960లో 1960లో ఇక్కడ పనిచేసినటువంటి ఒక మాజీ ఆ కాలంలో ఈ బ్రాంచ్గా అవి కూడా పనిచేస్తున్నాయి, నిర్మల్లో పనిచేస్తున్నాయి, మిగతా ఓనర్లు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రచారంగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం చేస్తున్నాను. అన్ని నేర్చుకుంటూ
ఇండియన్ కల్చర్ మొత్తం నేర్చుకుంటుంది, మనమేమో ఫారిన్ కల్చర్ నేర్చుకుంటున్నాం, రివర్స్ ఉన్నది. కనుక ఇప్పుడు మన యొక్క నరేంద్రరావు విజయ్ గారు మా యొక్క సూపర్ సీనియర్ సిటిజన్, వారు తమ సందేశం ఇచ్చినప్పుడు ఉద్దేశం మనమంతా భగవంతుడు మనసులో పుష్కరాన్ని భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తారు. నేను వచ్చేది ఉంటే విశ్వాన్ని సంపాదించడానికి కావాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ కూర్చుని కూడా మన హార్ట్ ప్లే చేయగలుగుతాం. కానీ ఎవరైతే నా యొక్క కార్యం చేస్తున్నారో విమర్శనం జగత్తులో, ఆ కార్యం చేసే వాళ్ళకు ఊష్మతులు ఇవ్వడానికి, ఊష్మలు ఇవ్వడానికి, దుర్మార్గులను కాపాడడానికి నేను అవసరం. అంటే భగవంతుడు అవతారం ఎత్తింది భక్తులను రక్షించడానికి కానీ దుష్టులను శిక్షించడానికి సరిపోతుంది. భక్తులను ఎప్పుడైతే రక్షిస్తూ ఉంటారో దుష్టుల యొక్క సంహారం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాని కొరకు భగవంతుడు ప్రత్యేకంగా రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ అక్కడ దృష్టి ఎవరి మీద ఉంటుంది? దుష్టులపై కాదు, భక్తులపై. అందుకనే కృష్ణ భగవానుడు నేడు కృష్ణుని యొక్క అవతారాన్ని చూపిస్తున్నాను, జన్మదినాన్ని చూపిస్తారు. కర్షతి ఆకర్షతి జగత్తులో ఏదైనా ఆకర్షితమైనటువంటి వస్తువు ఉంది అని అనుకుంటే అది కేవలం కృష్ణుడి యొక్క నామము, కృష్ణుడి యొక్క యోగము, కృష్ణుడి యొక్క రూపం, అతని యొక్క కర్మ. ఇవే జగత్తుకు కావాల్సినటువంటి ముఖ్య విషయాలు. అవతారం ఎత్తించుకున్నాను భగవంతుడు ఈ ఉద్దేశం కొరకే అతడు అవతారాన్ని కృష్ణుడు అవతారం ఎత్తినప్పుడు పరిస్థితులు చూసినట్లయితే విధంగా ఉంటాయి. ఆ గంభీరాన్ని తీసివేయడానికే కృష్ణుని యొక్క చైతన్యాన్ని నింపడానికి ఎవరైతే అనామకులై ఉన్నారో, తమలో ఉన్నటువంటి భగవంతుని మర్చిపోయి రాక్షస తత్వాన్ని నింపుకుంటున్నారో అటువంటి వాళ్లకు కృష్ణ భగవానుడు నీ వెంబడి నేను వస్తున్నాను, నిన్ను పుట్టించింది నేను, నిన్ను రక్షించేది నేను, నిన్ను గుర్తించేది నేను, అది తెలియడానికే కృష్ణుని యొక్క అవసరం. మానవుడికి మార్గదర్శకం ఇవ్వడానికి కృష్ణ భగవానుడు. ఎందుకొరకు భగవంతుని మర్చిపోతున్నాం మనం భౌతిక వస్తువులలో. కనీసం కృష్ణ భగవానుడు ఏం చెప్తాడు? ఈ భౌతికం కూడా నేను ఇచ్చిందే, దాన్ని కూడా భగవత్తున అవసరం లేదు, ఎందుకంటే అది సృష్టించబడింది నా చేతి. కానీ ఆ భౌతికంలో కూడా ఎప్పుడు నన్ను చూడడం మొదలు పెడతాము, భౌతికంలో కూడా భగవంతుని చూడడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మనం భక్తులు. దాంతో ప్రత్యేకంగా భక్తి చేయాల్సిన అవసరం లేదు. ప్రతి కృతిలో భగవంతుని మనం ఎప్పుడైతే తెస్తూ ఉంటామో, ప్రతి పనిలో మనం భగవంతుని ఎక్కువ రక్షిస్తూ ఉంటాము, మనం చేసే పనిలో భగవంతుని యొక్క తత్వాన్ని జీర్ణించుకొని పొందుకుంటాము, అప్పుడు భగవంతుడు మనకు లెక్క మనం భక్తులుగా ఉంటాం. దాని కొరకు భగవంతునికి ప్రత్యేక సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? భగవంతుడు సర్వస్వత నేను ఉదయంలో కూర్చున్నాను. అటువంటి ఉదయంలో ఉన్నటువంటి భగవంతుని కనుగొనేది ఇతరులను కనుగొనడానికి ప్రయత్నం చేసుకుంటాం, అలా కాకుండా నాలో ఉన్నటువంటి భగవంతుని, ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుని చూసే తత్వ దేశంలో కృష్ణ భగవంతుడు నేర్పేది అదే. నేను అంతర్యామిని, అంతటా ఉన్నాను, ఇక్కడ నేను అక్కడ ఏదేమి కాదు. దాన్ని చూసే దృష్టికోణం సంపాదించాలి. ఆ దృష్టికోణం సంపాదించడమే కృష్ణుని తీసుకోవాలి. అది ఇవ్వడానికే కృష్ణుని జన్మ, లేకుంటే అవసరం లేదు. మానవ జాతికి కృష్ణుని యొక్క భగవంతుని యొక్క తత్వాన్ని తెలపడానికి కృష్ణుని యొక్క అవతారం. అంతేకాకుండా కృష్ణుని యొక్క చైతన్యం ఏదైతే నేను భక్తి అనగానే కృష్ణుని భక్తి, రామభక్తి అరగలుగుతాం. రాముడు అనగానే మనకు రెండు అవతారాలు, కానీ ఒక అవతారమేమో సూర్యోదయం అవతారం. సూర్యుని ఉదయించినప్పుడు మన ఆ కిరణాలను చూడగలుగుతాం, కానీ మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ కిరణాలను మనం చూడలేదు.
ఆ విత్తనోజ్ఞాన అవతారమే కృష్ణ. చైతన్యం అనేటువంటి అవతారం, వ్యక్తిలో ఉన్నటువంటి అఘోరం తీసేటువంటి అవతారం. దీని ఆచారికత్వం ఉన్నటువంటి వ్యక్తిని భగవంతులకు తీసుకునేటువంటి తత్వం. కృష్ణుడంటే సామాన్యంగా ఫస్ట్ నాకు ప్రపంచంలో కృష్ణుడే. వివిధ పూజాలు మేము నక్షత్రం వాస్తవమైనటువంటి నక్సలి జీవనంలో కృష్ణ భగవాను నుంచే పుట్టింది. తన మేన మామను కూడా చంపేశాడు, దుష్ట పనులు చేశాడు. ఎవరు నాకు చెప్పండి అలాంటి పనులు చేశాడు. భక్తి, ముక్తి, శక్తి కృష్ణుని యొక్క శక్తి. ఎక్కడైతే అధర్మం ఉంటుందో అది ఎవరైనా కానివ్వండి మనం సంపాదించవచ్చు. ఆ తత్వాన్ని నాశనం చేయవలసింది. వ్యక్తిని నాశనం కాదు, విచారాలను నాశనం. ఈ విచారాలను రాక్షస తత్వం ఏదైతుందో ఆ తత్వాన్ని నాశనం చేయాలి కృష్ణుని యొక్క అవతారం. అందుకని అవతారం మనం తెలుసుకున్నాలి. భక్తి అంటే కేవలం రాముడు ఏ విధంగా చేశాడు, రాముని అవతారం తీసుకున్నారని రాముడు సందేశం ఏదైతుందో బ్రహ్మాండమైన అతని సందేశం తీసుకుంటే ఏ కుటుంబం కూడా చూసుకుంటవలసి వస్తుంది. ఏ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయంటే రాముడిలో ఉన్నటువంటి తత్వాలను మనం జీతం చేసుకున్నట్టు. భారతదేశం అవతార దేశం. భగవంతుడు ప్రత్యేకంగా మన భారతదేశాన్ని ఎందుకు తెలుసుకుంటాడు? కృష్ణుడు కాదు, అతని భక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడ అనేకమైనటువంటి వ్యక్తులు ఏదైతుందో తత్వాల వైపు ఇక్కడ గుర్తయిపోవాలి. భగవంతుడు స్వయంగా వచ్చాడు. అలాంటి భగవంతుని మనం నిరంతరం గుర్తించేది ఉంది అతనికి. అందులో కృష్ణుని యొక్క కర్మ కర్మ చేసేది ఉంటే కృష్ణుని కర్మ చేయాలి, కృష్ణుని చెప్పినటువంటి కర్మ చేయాలి. భక్తి చేసేటుంటే కృష్ణుని యొక్క మార్గాన్ని, కృష్ణుని యొక్క మంత్రం తీసుకునేది ఉంటే కృష్ణుని యొక్క నామాన్ని చెప్పించాలి. మూడు ఉన్నాయి. భగవద్గీత, కృష్ణుని యొక్క జపం, ధ్యానం అనేటువంటి కృష్ణుని యొక్క ధ్యానం చేస్తుంది. శ్వాస మీద ధ్యాస చేస్తుందో అంతకాదు, కానీ బ్రహ్మ నిర్మాణ జ్ఞాపకం ఏదైతుందో ధ్యానం ఏదైతుందో భగవంతుడు. అందుకని ధ్యానం ఏదైతుందో భగవంతుని యొక్క విగ్రహారాధన ఏదైతుందో. ఎందుకు పుట్టింది విగ్రహారాధన భారతదేశంలో? దాంట్లో సైంటిస్టు పద్ధతి ఉంది విగ్రహారాధన. అందుకని జపం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు విగ్రహాన్ని చూసుకుని దాన్ని జపం చేసేటప్పుడు తన్మయత్వంగా మనలో భగవంతుని యొక్క వస్తుంది. అందుకని కృష్ణుని యొక్క మూర్తి ఏదైతుంది కర్షతి కర్షతి ఆకర్షిస్తూ, అందుకని దానికి ఆకర్షణ చేసిన కృష్ణ తత్వం ఏదైతుందో ఇందులో రావాలని చెప్పేసి అనుకుంటూ ఈ యొక్క కృష్ణుని జన్మదినాన్న నేను మర్చిపోకుండా ఇతని కర్మయోగాన్ని మనం చేపట్టాలని ఈ రోజు తీసుకున్నామంటే ఈ రోజు రాదు, రేపు తీసుకున్నామంటే రేపు రాదు. కనుక 000 తర్వాత ఆయన జన్మించిన తిథి ఏమిటి? తిథి అష్టమి. గంగలకు బాగా విషయాలు. తర్వాత ఆయన జన్మించిన మాసము మంత్ ఏ నెలగా జన్మించింది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, శ్రావణ మాసంలో జన్మించారు. అమ్మాయిస్తే కరెక్ట్ చెప్పింది. అమ్మాయిస్తే హెడ్మాస్టర్ ఆయన లక్షలు క్లాస్మేట్ బాగా చెప్పిండు. అయితే ఈ విధంగా మనము కృష్ణుడి గురించి తెలుసుకున్నాము. అయితే శ్రీకృష్ణుని మధురలో ఏమంటారు తెలుసా? కన్నయ్య అని. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పేరు. కన్నయ్య ఒరిస్సాలో, మనం ఒరిస్సా ఉండడం కదా, జగన్నాథ్. ఇస్కాన్ వాళ్ళు చేస్తుంది కదా, జగన్నాథ్ జగన్నాథ్ జై జగన్నాథ్ అంటే కృష్ణుడు.
మహారాష్ట్రలో విఠోబా తర్వాత రాజస్థాన్లో శ్రీనాథ్, గుజరాత్లో ద్వారకాధీశం, ఉడిపిలో ఉడిపి పోతే కిటికీలకే కూడా కృష్ణుడు ఉడిపి పోయింది ఎవరన్నా ఉడిపి రోజు ఏంటంటే కృష్ణుడు తిరిగా డైరెక్ట్ చూడడానికి ప్రయాణించలేదు. చిన్న కిటికీ ఉంటుంది, చిన్న కిటికీ అంటే ఒక 2 ఫీట్లు బై 2 ఫీట్లు కిటికీలకి వెళ్ళి కూడా అదే ప్రతి శుక్రవారం నాడు భగవద్గీత పూజిస్తారు. కనుక ఎవరైనా రావచ్చు, ఎవరైనా కులం లేదు, మతం లేదు, ఏం లేదు, ఫీజు లేదు, ఇంకా టిఫిన్ కూడా ఇస్తాం ప్రసాదం. కనుక మీరు కంపల్సరీ రావాలా. మన దయానంద పొద్దు దయానంద గారు చాలా విషయాలు మొత్తంగా చెప్తున్నాడు, అర్థమయ్యేటట్టు. మళ్ళీ మీరు అంటే 3 రంగుల జెండాల గురించి కొత్త రకంగా చెప్తున్నాను. కొత్త విషయాలు మీరు కొత్త విషయాలు తీసుకున్నారా రావాలనుకుంటే శుక్రవారం 6:30 వచ్చి 7:30 దాకా వెళ్ళారు. ఇంకోసారి 8 గంటలు కూడా అది ఎప్పటి కానీ మీరు మనం ఎప్పుడు 5252 సంవత్సరాల క్రితం ఏదైతే వాళ్ళు అవతారం ఇస్తున్నారో లోక కళ్యాణార్థం ఈ యొక్క సృష్టి యొక్క వైభవాన్ని మళ్ళీ రాముని కాలం ఎంత వైభవం ఉండో అంత వైభవంగా మళ్ళీ తిరిగి దాన్ని తీసుకురావడానికి ఆ పరమాత్మనే ఆ విష్ణు భగవానే ఆ నారాయణే మళ్ళీ ఈ ద్వాపరయుగంలో శ్రావణ మాసంలో అష్టమి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి శూన్యం లాంటి బ్రహ్మాండమైన వర్షం లాంటి బ్రహ్మాండమైన వర్షంలో మరి అలాంటి సందర్భంలో వారు అవతారం ఇస్తారు. అంటే అవతారం మహోత్సవం ఈరోజు అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తుంది. వారికి మా నమస్సుమాంజలి. ఈ ఉత్సవానికి మీరందరూ వచ్చేసేందుకు మీకు స్వాగతం పలుకుతూ ఈ ఉత్సవానికి వచ్చినందుకు నమస్కారాలు, ధన్యవాదాలు. వారి యొక్క కృష్ణ పరమాత్మ యొక్క వైభవము, వారి యొక్క లీలలు, వారి యొక్క జ్ఞాన సంపత్తి అది అధరామరం. దానికి ఇంకా వర్ణం లేదు, అంటే దాని విస్మృతి లేదు. ఎన్నెన్నో మర్చిపోవచ్చు. ఆయన యొక్క వైభవమైన లీలలు, ఆయన తత్వం, శ్రీకృష్ణ తత్వం అది ఎప్పుడూ అవసరం. శ్రీకృష్ణుడు యొక్క తత్వము యుగ యుగాలుగా ఆయన యొక్క తత్వం అవసరం సమస్త మానవాళికి. కేవలం పుస్తకంగా కృష్ణుడు యొక్క తత్వం ఏదుందో, ఆయన యొక్క జ్ఞాన సంపత్తి ఏదుందో, ఆయన యొక్క లీలలు వైభవం ఏదుందో ఈ సృష్టిలో ఉన్న సమస్త మానవాళికి అవసరం. కుల మత వర్గ దేశ భాష ప్రాంతాలు భేదం లేకుండా అందరికీ అవసరం. ఈ భూప్రపంచంలో జన్మించిన సమస్త మానవాళికి ఆయన యొక్క జ్ఞానం అవసరం. ఎందుకంటే ఈ భూప్రపంచంలో జన్మించిన మానవులందరూ కూడా దుఃఖంతో ఉన్నారు, సమస్యలతో బాధపడుతున్నారు. అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు, వర్ణాత్మకం పొందడానికి, దుఃఖ నివారణ జీవితం పొందడానికి, ఆనంద జీవితం గడపడానికి, సుఖ సంతోషంగా జీవితం గడపడానికి మానవుడి యొక్క లక్ష్యం అది. కాబట్టి అలాంటి జీవితం గడపాలంటే ఆయన యొక్క తత్వమే, శ్రీకృష్ణ యొక్క తత్వమే మన జీవితంలో ఆలోచించాలి. అంతకంటే వినా ఇంకొక ప్రపంచంలో ఇంకొక మార్గం లేదు, ఇంకొక జవాబు లేదు. అదే ఆయనది. అలా మనం జీవించడానికే మళ్ళీ గుర్తు చేసుకుంటాము. ఆయన తత్వము నా జీవితంలో ఎంతవరకు నేను స్వీకరించాను, ఎంతవరకు ఆస్వాదించాను, నా జీవితం యొక్క లక్ష్యం ఏదైతుందో, గమ్యం అవుతుందో అది నేను ఎంతవరకు నెరవేర్చుకున్నాను. కాబట్టి దాని మీద మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అదే ఆలోచించడానికి ఈ యొక్క మనం ఈరోజు ఆయన ఉత్సవాన్ని ఇంత
భారతీయ భగవద్గీత ప్రచార మండలి వారు కమిటీ వారు ఎన్ని నిజామాబాద్ టౌన్లో ఎంతమంది చేస్తున్నారు? చాలా తక్కువ మంది కొంచెం కూడా పది. కానీ అందరూ ఏం గుర్తిస్తలేరు? రెండు విషయాలు గుర్తిస్తారు. ఆ కృష్ణ పరమాత్మ ఏదైతే తీసుకుందో మనకు ఆదర్శంగా ఆయన ఒక సింబాలిక్గా తీసుకోవాలి. ఆయన వెనుక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండు ఒకటేంటి, అందరము దుఃఖంలో ఉన్నామని గుర్తిస్తారు. అందరూ సమాజంలో సమస్త మానవులందరూ సమస్యలు దుఃఖం గుర్తిస్తారు ఒకటి. రెండవది ఏంటంటే మనం అందరం కూడా ఆయన ఏదైతే ఆ దేవకి నందనకు జైల్లో పుట్టాడో, ఆయన జన్మ తీసుకున్నాడో, మనమందరం కూడా జైలు దాటి జీవితంలో చేసిందో ఈ యొక్క భూప్రపంచం అంతా ఒక జైలు, ఈ భూప్రపంచం అంతా ఒక పాఠశాల. ఈ రెండు గుర్తుపెట్టు. ఇది ఒక పాఠశాల ప్రపంచం. ఈ ప్రపంచం అనే పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటే పెడతాం. మన జీవితంలో సంఘటనలు జరుగుతాయి, ఘటనలు జరుగుతాయి, ఎన్నెన్నో వస్తాయి. ప్రతి సంఘటన నుంచి ప్రతి ఘటన నుంచి ఒక పాఠం ఒక గుణపాఠం. ఆయన కృష్ణ పరమాత్మ ప్రతి నుంచి ఒక గుణపాఠం. ఆయన యొక్క లీల నుంచి ప్రతి లీల అందులో నుంచి ఒక తత్వం మనకు నేర్పుతుంది, ఒక గుణపాఠం నేర్పుతుంది. ఒక పాఠం మన జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఆ రెండు కూడా మనం ఆయన చేస్తున్నాం. ఇదంతా మనం చక్కగా భాగవతాన్ని మనం పరిశీలన చూస్తే మనం చక్కగా మనం చేస్తాం. భాగవతం అంటే భాగవతం. ఎవరైతే భాగవతం చదువుతారో భాగవతం. అందరూ భాగవతం అంటే జీవితంలో ఆనంద స్థితికి ఎదుగుతారు. భాగవతం అంటే ఆనంద స్థితి. దుఃఖం ఉంది అది శారీరక ఆరోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఇంటి సమస్యలు కావచ్చు, లేదా పక్కింటి వాళ్ళ సమస్య కావచ్చు, లేదా ఆర్థిక సమస్య కావచ్చు, సామాజిక సమస్య, ఏదో ఒక సమస్య. ప్రతి వారు ఉదయం నుంచి పడుకునే వరకు ఏదో ఒక రకమైన సమస్యలో జీవిస్తున్నారు. ఒక బాధ. దాని నుంచి మనం ఎలా బయటపడాలి, దాన్ని ఎంత చక్కగా సునాయాసంగా ఒక వెన్నెలో వెంట్రుకలు పడితే సునాయాసం తీసుకుంటుంది. ఏమాత్రం అదే పిడికలు పడితే తీసుకుంటుందా? పిడికలు పడేది తెగిపోతుంది కాదు. అలా జీవితంలో పిడికలు ఇట్లా ఉండకూడదు. మన జీవితము, మన మనస్సు, మన హృదయము, మన అంతరంగము, మన యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా వెన్నమలగా మృదుగా మారాలి. అందుకోసమే ఆయనకు వెన్న అంటే చాలా ఇష్టం. వెన్న నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన కృష్ణుడి నుంచి మనకు అంత నెగటివ్ ఉంది, పాజిటివ్ లేదు. కానీ ఆయన జీవితం అంతా పాజిటివ్. మనకు నెగటివ్ అనిపిస్తుంది, ప్రతిదీ విషయంలో పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకోవాలి. దొంగతనం ఎందుకు, ప్రతి దాన్ని అయితే మనకు మొట్టమొదటి ఏంటంటే ఆయన అర్ధరాత్రి జైల్లో ఆయన జన్మదిస్తున్నాడు. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? అందరూ సమస్తమైన మానవులందరూ కూడా ఇలానే అజ్ఞానంలో, చీకట్లో జైలు ఒక బందీగా ఉండిపోతుంది. రావడం మనకి ఈ శరీరంలోకి వచ్చాం, జన్మ కష్టం. మన కర్మ అనుసరించి మనం జన్మనిస్తున్నాం. మన కర్మ గత జన్మలో చేసిన ఈ యొక్క కర్మ పరంపర నుంచి ఈ జన్మ వచ్చింది. కానీ ఈ జన్మ రాకుండా, ఈ జన్మ వచ్చిన తర్వాత ఎప్పుడైతే జన్మ వచ్చిందో దుఃఖం వస్తుంది. జన్మ దుఃఖం, అంత దుఃఖం వస్తుంది. ఈ దుఃఖాల నుంచి విడబెట్టాం. దాని నుంచి మనం ఈ దుఃఖానికి, ఈ సమస్య నుంచి, ఈ జన్మ నుంచి ముక్తి, మోక్షం, ఆ స్వేచ్ఛ ఎలా పొందాలి? ఇది మనకు కృష్ణుడు నేర్పుతాడు. ఆయన లీల ద్వారా నేర్పిండు. ఆయన భగవద్గీత ఏదైతే రహస్యం ఆ యొక్క భారత మహాసంఘం ఉందో, అంటే కౌరవుల పాండవుల యుద్ధంలో అప్పుడు నేర్పాడు ఆ జ్ఞానం భగవద్గీత. అని మన జీవితం కూడా ఒక కురుక్షేత్రం రణంగమే నిరంతరంగా ఉదయం. అంటే పాండవులు కౌరవులు ఇద్దరు. అంటే పాండవులు అంటే మంచివారు, ఉత్తములు, సాత్విక బల సంపన్నులు, దైవీ సంపద. వీళ్ళందరూ ఎవరు? కౌరవులందరూ రాక్షస బల సంపద. అంటే రాక్షస గుణంకు దైవం అంటే అందరినీ ప్రేమించేవాడు, నిస్వార్థంగా నిరాపేక్ష సహాయ సహకారం చేసేవాడు, సేవ అందించేవాడు అంతా కూడా దైవిక సంపద. రాక్షసి గుణం ఎప్పుడు కూడా స్వార్థం గురించి, నా గురించి, నేను ఎలా బాగుండాలి, నా గురించి, నా ఇల్లు, నేను, నా కుటుంబం, ఎదుటివాడు ఏమైనా సరే, సమాజం ఏమైనా పర్వాలేదు, ఎట్లా ఉన్నా పర్వాలేదు, నేను బాగుండాలి, నా యొక్క రాజ్యం విస్తరించాలి, అంటే నా సంపదలు పెరగాలి,
ఈ విధంగా పవిత్రమైన గుణాలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా పాండవులు. ఈ ఈ ఇద్దరు ఎవరు ఎక్కడ లేరు, నాలోనే ఉన్నారు, అందరిలోనే ఉన్నారు. పొద్దు నుంచి రాత్రి వరకు ఈ ఘర్షణ నడుస్తుంది. అలా ఆ ఘర్షణలో నేను ఎక్కడ ఉంటాడు పరమాత్మ, ఆయన పాండవులు అంటే ఎక్కడ సాత్విక గుణంలో దైవీ సంపత్తి గుణాలు ఉన్నారో, ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ సత్యం ఉందో, ఎక్కడ అక్కడ పరమాత్మ ఉంటాడు. మిగతా దగ్గర ఎక్కడ అన్యాయం ఉందో, ఎక్కడ అధర్మం ఉందో, ఎక్కడ అసత్యం ఉందో, ఎక్కడ ఎక్కడ ఉందో రాక్షసి గుణాలు ఉందో అక్కడ పరమాత్మ ఉంటాడు కదా. అందుకోసం విజయం ఎక్కడ ఉంది? ఎంతో ధర్మ తత్వ విజయం. అక్కడ ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు, ఎక్కడ పరమాత్మ ఉంటాడు అక్కడ విజయం. ఇది సత్యం. మన జీవితంలో విజయం, సత్యం, దుఃఖ రాహిత్యం, ఆనందం రావాలంటే మనం ఏమన్నా మన జీవితంలో ధర్మం ఉండాలా, ధర్మం ఉండాలా. ఆ ధర్మం అదే గీతలో అదే అన్నాడు నాలుగోధ్యాయం. నేను ఎక్కడ ఎందుకు అవతారం తీసుకుంటాను? యథా యథా ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మం. నేను ఎక్కడైతే ధర్మంకు గ్లాని వస్తుందో అప్పుడు నేను అవతారం తీసుకుంటాను. మళ్ళీ ఆ ధర్మం యొక్క పునరుద్ధరణ, పరిత్రాణాయ సాధూనాం వినాశ దుష్కృతాం ధర్మ సంస్థాపన అంటారు. ధర్మం నిలబడాలి. ధర్మం జీవితానికి లక్ష్యం ఏంటి? ధర్మమే. ధర్మం ఆ ధర్మాన్ని మనం ధర్మం మారుతుంటుంది. కాలానుగుణంగా, దేశానుగుణంగా మారుతుంటుంది. కానీ ఆ సూక్ష్మమైన ధర్మం అంటే వ్యక్తిగత ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం, ప్రకృతి ధర్మం అంటే ఈ సృష్టి ధర్మం. ఆ సృష్టి ధర్మాలు అయితే మనం విశ్వసిస్తాం. పరమాత్మ ఈ సృష్టిని నిర్మాణం చేసేటప్పుడు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఎట్లయితే రాజ్యాంగం పెట్టినదో నిబంధనలతో అట్లనే సృష్టి నిర్మాణం చేసినప్పుడు పరమాత్మ కూడా కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు, కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని నిబంధనలు పెట్టాడు, కొన్ని సూత్రాలు పెట్టాడు. ఆ సూత్రాల ప్రకారం, ఆ నిబంధనల ప్రకారం జీవితం మనం గడపడుతుంది. ఎందుకంటే ఆ 84,83,99,999 జీవులకు బుద్ధి లేదు, ఆలోచించే కానీ లేదు, ధర్మాధర్మ విశిక్ష లేదు, న్యాయాన్యాయ బుద్ధి. ఎప్పుడైతే ఆ జంతు సామ్రాజ్యం అంటే మొట్టమొదటి ఎక్కడ జంతువు, ఆ ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, పక్షి సామ్రాజ్యము, ఆ తర్వాత జంతు సామ్రాజ్యం, ఆ తర్వాత మనుష్య సామ్రాజ్యం. ఈ విధంగా ప్రయాణం. ఎప్పుడైతే మనుష్య సామ్రాజ్యం దగ్గర బుద్ధించిందో, 5 తత్వాలు ఇచ్చిందో, మిగతా వాటికి లేదు, ఆలోచించే తత్వం లేదు. మానవ దగ్గరికి 5వ తత్వం వచ్చింది, బుద్ధి ఆలోచించే మాట్లాడే తత్వం వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకు కర్మ వచ్చింది. కాబట్టి నువ్వు ఆలోచించి ధర్మం ప్రకారంగా, న్యాయంగా, సత్యంగా నువ్వు జీవించాల్సి అవసరం. ఈ యొక్క సృష్టి నియమాలకు అనుగుణంగా జీవించాలి. భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ ప్రకారంగా ఏ విధంగా జీవించాలో, ఆ నియమ నిబంధనలు ప్రభుత్వం నియమించాలో ఆ విధంగా సృష్టి నియమాలకు అనుగుణంగా జీవించాలి. అలా జీవించకపోతే ఏమవుతుంది? అలా జీవించిన వారి యొక్క ఆ రోజుల్లో కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్రుడు, ఇలా ఎంతోమంది, కాలయవనుడు, దుర్యోధనుడు, వాళ్ళందరూ బంధువులైనప్పుడు కూడా సంబంధించాల్సింది. మా సారంగుడు కృష్ణుడు గ్రేట్ కమ్యూనిస్ట్. ఎస్, హీ వాజ్ గ్రేట్ కమ్యూనిస్ట్. హీ వాజ్ స్టేట్స్మ్యాన్. రాజకీయవేత్త కాదు, రాజనీతికుడు వాడు. కృష్ణ పరమాత్మ రాజనీతికుడు. ప్రతి రాజకీయంలో నీతి చూశాడు. ఎక్కడ నీతి తప్పలేదు, ఎక్కడ ధర్మం తప్పలేదు. ప్రతి దగ్గర అది చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే మనం ఆ యొక్క ఈ అష్టమిలో తీసుకున్నాం, అష్టమంటే అర్థం కూడా చెడకూడదు. అష్టమంటే చెడకూడదు అనగా ఏ అష్టమంటే పంచాయతీ సప్తమి నడిచేసి నవమి నడిచేసి కానీ అష్టమి ఇస్తుంది. కానీ అష్టమి చాలా మంచిది. అది బ్యాలెన్సింగ్ ఉండదు. 16 కళ్ళు కదా, చంద్రుడికి 16 కళ్ళు కదా, ఆ 16 కళ్ళ మధ్యలో ఉండదు. ఇటు -8, ఇటు +8 మధ్యలో. మన జీవితం కూడా భగవద్గీతలో చక్కగా. కాబట్టి అది బ్యాలెన్సింగ్. మనం కూడా బ్యాలెన్సింగ్ వచ్చాం. కాబట్టి ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు నేను మైనస్ దిక్కు నుంచి ప్లస్ దిక్కు వెళ్ళాలా? నా జీవితం ఏ విధంగా ఎటు ప్రయాణం చేయాలి? ఎటు ప్రయాణం. చిన్నప్పటి నుంచి మనం ఆ యొక్క సంస్కారాలు, ఆ ఉత్తమైన గుణ సంపత్తి ఇప్పుడు దైవ విచారంలో జీవించాలి.
బృందానికి అక్కడ అంతా కూడా పిల్లలు కూడా ఆడారు, చిన్న పిల్లలు. ఆయన గొప్పవాడు అయినప్పటికీ కూడా అన్ని రకాల గొప్ప ఈగో చూపించుకోవాలి, అహంకారం చూపించుకోవాలి, రాగద్వేషం లేవాడే ఒక మమకారం లేవు, ఏమీ లేకుండా ఏమన్నా శూన్యంలో ఉన్నాడు. ఆయన శూన్యంలో ఉన్నాడు అంటే ఆత్మస్థితిలో ఉన్నాడు, ఆత్మస్థితి దైవీ శుద్ధ సాత్విక గుణంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ అందరితో ప్రేమ ప్రేమ కృష్ణుడు ప్రేమకు ప్రతిరూపము. అందుకోసమే రాధే కృష్ణ, రాధే అంటే ప్రేమకు ప్రతిరూపం. ప్రతి ప్రేమ ఉండాలి జీవితంలో, మన జీవితంలో వల్ల ఆయన చేసే ప్రేమ, ప్రేమ విశ్వ ప్రేమ, అన్నింటినీ ప్రేమించడం, సెల్ఫ్లెస్ లో, అన్కండిషనల్ లో. నాకు మనం ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడలేదు కానీ నేను మాట్లాడాలి, వాళ్ళు ఇంతలేదు కాబట్టి ఎట్లా ఉండదు. ఎవరు ఎట్లా ఉన్నా సరే నేను మాత్రం అందరినీ ప్రేమిస్తాను, అందరినీ గౌరవిస్తా, అందరినీ అక్కడ చేర్చుకుంటా, నేను అందరినీ అన్కండిషనల్ లో. ఎంత గొప్పవాడనే సరే ఇప్పుడు మన హృదయం బృందావనం కావాలి, జాయ్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు కూడా పొద్దున లేచి నుంచి ఏడుపోతాను, పొద్దున ఏడుపోతే మళ్ళీ పడుకునే కాదు, పొద్దున లేస్తే నమ్ముతూ లేవాలి, నమ్ముతూ లేవాలి. ఒక మాట ఉంటుంది కదా, నమ్ముతూ జీవించాలి, నమ్ముతూ. కాబట్టి నమ్మడం మళ్ళీ అది కావాలి. ఏదో ముఖం మీద ఏదో కోల్పోయి ఎప్పుడు ముఖం మీద ఈ ముఖం కట్టా ముఖం ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు నవ్వు మన ముఖం అది దానికి పర్యావరణ నవ్వు రాదు, కానీ దానికి పందికి నవ్వు రాదు, బాగా నవ్వరాదు. మనకి నమ్మస్తే ముఖం మన నవ్వు ఏడు ముఖం నవ్వదు, జీవితం నవ్వు. అది కృష్ణుడి చేస్తారు జాయ్ఫుల్ అందరితో ఎంత ప్రేమ, ఎంత ఆయన యొక్క అందరూ ఏమంటారు సార్, అదే స్త్రీలతో ఆడేటువంటి స్త్రీలోడు కాదు, స్త్రీలలో కూడా పరమాత్మ, స్త్రీలలో కూడా దైవత్వం చూస్తున్నాడు, స్త్రీలలో మాతృత్వం చూస్తాడు. ప్రతి స్త్రీ మాతృత్వం అలా చూశారు. అలా ఏమంటారు అప్పుడు ఎప్పుడైతే నరకాసురుడు స్త్రీలందరూ బంధించారు, ఆ రోజు నరకాసురుడు అందరూ స్త్రీలను బంధించారు. అప్పుడు అందరూ ఎప్పుడు అందమైన స్త్రీలు అంటే వాళ్ళు చూస్తారు. సమాజం మరి అట్లయితే సమాజం వెళ్ళిపోతే స్త్రీకు మరి రక్షణ లేదు. అప్పుడు ఏమిస్తున్నాడు, నేనున్నా, నేను అందరికీ. మీరు ఎవరైనా అంటే శ్రీకృష్ణుడు నావాడు అని చెప్పండి. అలాకు రక్షణ కల్పించాడు, అలాకు ప్రేమ కల్పించాడు, అలాకు నిర్భయత్వం ఇచ్చాడు, అభయం ఆ స్త్రీలందరూ అలాంటి సమాజాన్ని. అలా అందరినీ ఒక ప్రేమ కృష్ణుడు అందరు కృష్ణుడు అందరు ఏలేస్తున్నారు. అలా సమాజానికి ఆ యొక్క వాళ్ళకు ఒక విధమైన రక్షణ, సమాజానికి కూడా రక్షణ ఇచ్చాడు. ఆ యొక్క అది స్త్రీ యొక్క ఇది. అందరూ స్త్రీలు ఆ స్త్రీల నుంచి చీరలు ఎత్తుకపోయాడు. అదేవిధంగా మనం రకరకాల ఎత్తులు మనకు యాంటీగా ఉన్న మతవాదం చేయగలుగుతుంది. కృష్ణుడు అట్లాడు, ఇట్లాంటాడు, అట్లాంటాడు. అదే దాని వెనుక ఒక తత్వం. అంతకాలం మలిగినప్పుడు వెలుతురకై వెతకాలి, ముందు చూపు లేని వాడు ఎందునకు కొరగాడు, తోమని అయి తిరుగువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిందుర, మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. మత్తు వదలరా నిందుర, మత్తు వదలరా, జీవితముల సగభాగం నిద్దులకే సరిపో, జీవితముల సగభాగం నిద్దులకే సరిపో, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో. అతి నిద్రలోడు తెలివిలేని మూర్ఖుడు, అతి నిద్రలోడు తెలివిలేని మూర్ఖుడు, పరమాత్మంగా అనలేక వ్యర్థంగా చెడుతాడు. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా, చుట్టుముట్టు ఆపదలను మట్టి పెట్టి బూనుమురా. చుట్టుముట్టు ఆపదలను మట్టి పెట్టి బూనుమురా, పిరికితనము గట్టి పెట్టి దైనము చేపట్టుమురా. కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు. చెప్పడమే నా ధర్మం, వినకపోయితే నీ కర్మం. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తు. శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి మనం శ్రీకృష్ణ యొక్క జీవిత చరిత్ర మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంత వరకు నేను చెప్తూనే ఉంటాను.
ఆయన జీవితము 2 భాగాలు. నోటీస్ పాయింట్ సార్. 2 భాగాలు. ఒకటి భౌతిక జీవితము, రెండవది ఆధ్యాత్మిక జీవితం. నెగటివ్ లైఫ్ అండ్ పాజిటివ్ లైఫ్. 2 జీవితాలు. మనకు కూడా 2 జీవితాలు ఉంటాయి సుమా, లేవని కాదు. బాల్యము, యవ్వనము, ఈ 2 జీవితాలు నెగటివ్ జీవితాలు. కౌమారము, వృద్ధాప్యము, అవన్నీ పాజిటివ్ లైఫ్. కానీ మనం ఏం చేస్తున్నాము? నెగటివ్ లైఫే జీవితంతో గడుపుతున్నాం, పాజిటివ్ లైఫ్ ఆలోచిస్తలేదు. కానీ కృష్ణుడు అట్లా కాదు. 2 మరి బాల్యం నుంచి యవ్వనానికి వచ్చిండు. ఎంతమంది చేస్తున్నాడు? అది ఆ లెక్క ఏమిటి? మనకు ఆ లెక్క ఉన్నదా? మన సోమవారం పుడతాం, మంగళవారం పెడతాం, బుధవారం చేస్తాం, బుధవారం కూడా ఉంటుంది. ఆయన జీవితం ఎంత క్యాల్కులేటెడ్గా ఉంది. 8వ గర్భము, 8వ నెల, తర్వాత 8వ తిథి, తర్వాత 8 భార్యలు. అది ఏమి లెక్క? మనకి అర్థం అవుతుందా? అర్థం కాదు. మళ్ళీ ఇంక గమ్మత్ చెప్తాం. ఆయన ఆత్మరక్షణ కోసం 8 మందిని చంపించామా? మనం చంపుతామా? ఒక్కటేస్తే పొజిషన్లో కామెంటిస్తాం పోయి మనం బెదిరిస్తుంది. కానీ మరి ఆయన జీవితం ఎంత గొప్ప. అది ఎప్పుడు 8 నెలలనే పాలు తాగే వయసు లోపలనే చంపడం శురు చేసిండు. మనం సచిన్ దాకా ఒక్కడిని చంపుతామా? ఒక్కడిని చంపం. ఎందుకే బతుకు ఒక్కడిని చంపము. మరి కృష్ణుడు జైలు ఆయన జైల్లో పుట్టిండా? ఇంకా జైల్లో పుట్టిండు. ఆయనకి ఏం భయము? జైలు అంటే భయమే లేదు. ఇంకో గమ్మతు, 8 మంది భార్యను చేసుకుని పక్కకు పెట్టేసి ఆ రాధా నామ ఆయన ఫోటో చెప్తాడు. రాధాకృష్ణుడు. అదే గమ్మతు. 8 మంది భార్యను చేసుకొని ఒక్క మిత్రుడు ఫోటో దిగలేదు, రాధతోనే దిగిండు. ఇదేం లైఫ్? మనం బయట ఆడమిత్రులు మాట్లాడితే ఇంటికి వస్తాం, మాట్లాడితే చాలు. అవతల యువతలు మాట్లాడితే మన ఇంటి ఆమె చూసిందనుకో పెట్టేస్తుంది. మన జీవితం చూడు. 8 మందిని చేసుకొని 9 ఫోటోలు దిగిన అవే ఫోటోలు కార్యక్రమం. రుక్మిణితం లేదు, సత్యభామతం లేదు. మన గమ్మ చూడండి. 8 మంది భార్య పేరు ఎవరు పెట్టుకోవచ్చమ్మా? రాధా పేరే పెట్టుకుంటారు. అందరూ మొగోడు పెట్టుకుంటాడు, ఆటలు పెట్టుకుంటారు. రాధాకిషన్ అని మొగోడు పెట్టుకుంటారు, రాధాబాయి అని అమ్మాయి పెట్టుకుంటారు. అదేమిటి గమ్మతు? మరి భార్య పేరు పెట్టుకోవచ్చు కదా. రుక్మిణి అని చాలా తక్కువ ఉంటాయి. సత్యభామ దొరికిందా? దాంబోత్ ఏ పేరు ఉండదు. రాధా. మరి అదేంటి? కృష్ణు యొక్క మాయ. కాకపోతే భార్యను వదిలిపెట్టేసి లవర్, ఆమె లవర్ భక్తురాలు ఏదో వాళ్ళకి ఏం చేయలేదు. ఆమె భక్తురాలు భార్యగా భావించింది. ఈయన కూడా భక్త స్థానాన్ని ఇచ్చింది. అంతే తప్పితే ఏం లేదు. కృష్ణుడు 8 మందితోని కాపురం చేసిన ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఎవరితో కాపురం చేయలేసుమా? మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఆయన నెమిలి పింఛం పెట్టుకున్నాడు. నెమిలి పింఛం యొక్క సింబల్ ఏంటి? నెమిలి పింఛం ఎందుకు పెట్టుకున్నాడు? నెమిలి సంతానం ఎట్లాగంటది? సంపర్కం మూలంగా కలది. ఆమె ఆనందమైన కంటి బాధ కలిసి ఆ కంటి బాధను స్త్రీ నెమిలి స్వీకరించి గర్భం దాల్స్తారు. ఆయన కృష్ణుడు కూడా అంతే. ఆయన భార్యలు కేవలం పేరు మాత్రమే. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన జీవితంలో ఇది నెగటివ్ పాయింట్, మనది పాజిటివ్ పాయింట్. మనం సంసారం చేస్తాం, కాపురాలు చేస్తాం. ఆయన కాపురాలు చేయలేదు. ఆయన 8 భార్యలు, సంతానం కూడా కన్నాడు సుమా. అంటే ఆయన ఏంటి? కేవలం భావ సంతానమే, సంపర్క సంతానం కాదు సుమా. సంపర్క సంతానం అంటే ఒక్కొక్క 10 మంది కూర్చుని ఆ కాలంలో 80 మంది ఒక టీం తయారవుతుంది. తర్వాత 8 భార్యలు చూసుకున్నాడు, అయిపోయింది. ఇంతవరకు ఆయన భౌతిక జీవితాన్ని పరిపూర్ణంగా అన్వయించాడు. మనం ఒక భార్యతోనే పరిపూర్ణ జీవితం గడుపుతున్నాం అనుకుంటాం. ఆయన 8 మంది భార్యతోని పరమానందంగా జీవితం. ఎక్కడ కయ్యాలు లేవు, కోపరాలు లేవు, విడాకులు లేవు, ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయి విడాకులు? యువతను విడాకులు లేవు, యువతను కొట్టాట లేవు, పంచాయతీ లేదు, అలుగుడు లేదు, సలుగుడు లేదు, ఏమీ లేదు. ఆనందమైన జీవితం, బ్రహ్మానందమైన జీవితం గడిపించామా? అంతమంది జీవితం మనం గడుపుతున్నామా? మనకు అన్ని చెప్పాలి. రోజు ఏడిపే, ఎప్పుడు చూసినా ఏడిపే. ఇంట్లో కొట్టాడా, బయటకు వస్తాడా, అది మన బతుకు.
ఈ 60 సంవత్సరాలు దాటిండు, చరిత్రనే లేదు. 60 దాటినాక ఎన్ని బాధ్యత అయిపోయిన తర్వాత చరిత్ర ఇలా ఎక్కడ రామాయణం కానీ భారతం కానీ భారతం కాదు. కేవలం భారతంలో రాయబారం వస్తాడు అంతే. రాయబారం వస్తాడు, తర్వాత సంధ్యాపతి అంతే కదా సార్. 2 అంశాలు ఆయన మళ్ళీ భారతదేశం ఏ 60 సంవత్సరాలు దాటిందో ఆయన జీవితంలో 2 అంశాలు చేసిండు. మళ్ళీ ఎవరు జోలికోలేదు, పిచ్చకోలేదు, పంచాయతీ లేవు, కాపురాలు లేవు, తండ్రాట, కుదురాట, పంపకం ఏమీ లేవు. మనము లగ్గమైన వాళ్ళు పంచాయతీ పంపకాలు మొదలు పెట్టుకుంటాం. ఆయన పంపకాలు పెట్టుకోడా, పంపకాలే ఇంట్లో ఉన్నాడు, చిన్నడు హాయిగా మనం. ఆయన వార్ధక్య జీవితంలో 2 పనులు చేసిండు. 2 కూడా మంచి పనులు వేసుకున్నాం. ఒకటి రాయబారము, ఒకటి రథసారథి. 2 పనులు చేసి మిగతా మనకి ఆయన బాల్యము ఎవరం చోట చరిత్రగా అంటారు. ఆ 2 జీవితాలు కూడా 2 మంచి పనులే. రాయబారం అంటే పంచాయతీ జరుపుకునే వాడు పోయిండు, సక్సెస్ కాలేదు, నో ప్రాబ్లం. మన రెండవది ఏం చెప్పిండు, యుద్ధంలో భావంలో సహాయకారంగా రథసారథి చిన్న పని. మనం రథసారథి పని చేస్తామా, కొంచెం బండి నడిపిలో అంటే నడిపిస్తున్నా, నువ్వు నడిపిగంటాం. మనం ఆయన బండి నడిపించిండు, నడిపించి ఏం చేసిండు, యుద్ధం చేసిండా లేదు. మరి అర్జునుడిని ప్రోత్సాహపరిచిండా లేదు. ఆయన అలసిపోయి భయం చెంది ఒక మూల కూర్చుంటే అప్పుడు చెప్పిండు ఏంటి గీతాబోధ. ఆ గీతాబోధ ఏం చెప్పిండు ఆయన, మనకు బాగా గీత వచ్చిన ప్రేయర్తో కనిపిస్తుంది. అక్కడ చెప్పింది ఒకటే, ఏం చెప్పాడు, నీవు భగవంతునికి నీ శ్రమను ఆత్మను సమర్పించుకొని యుద్ధం చేయు, సధర్మ యుద్ధం చేయు అని చెప్పింది. అయితే నీకు ఆటోమేటిక్గా నీకు జ్ఞానం వస్తుంది, యుద్ధం ఎట్లా చేయాలని చెప్పింది. 2 మాటలు అని మొత్తం భగవద్గీత అయిపోతుంది. మనకు మన జీవితంలో బాల్యము యవ్వనం అయిపోయిన తర్వాత మనం తెలుసో తెలియకనో తప్పులు చేస్తాం, ఒప్పులు చేస్తాం, ఏదో జరిగిపోతుంది. దాన్ని మర్చిపోయి ప్రయత్నం చేయాలి. 50 రాగానే ఆ జీవితం మర్చిపోయి నేను ఇక్కడి నుంచి సద్ధర్మ జీవితాన్ని గడుపుతా కృష్ణుడిలాగా, సాత్వికమైన జీవితం గడుపుతా కృష్ణుడిలాగా, సత్కర్మ చేసుకుంటూ జీవిస్తా కృష్ణుడిలాగా అనుకుంటే మనం కూడా దైవాంశ సంబూతులమే అయిపోతున్నాం. మనం కూడా దైవాంశ సంబూతులమే అయిపోతాం. కానీ మనం చేస్తామా, 60 దాటినాక ఇంకా మనబడి దాకా కాకపోయా, ఇల్లు కట్టకపోయింది, డాక్టర్ లేకపోయా, ఇదే ఆలోచన. ఆ ఆలోచన వద్దు సుమా. మనం 50 దాటిన తర్వాత ఒకటి నేర్చుకోవాలి. సద్భక్తితో సత్కర్మలు చేసుకుంటూ పోతే మనకు సద్జ్ఞానం, బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో బతుకంతా బ్రహ్మానందమే. మన సుఖం కోరుకుంటున్నాం, కానీ సుఖం పొందుతలేని సుఖం కోసము పంజరంలో పడుతున్నాం, గిల కొట్టుకుంటున్నాం, ఏమీ లేదు. కానీ అదే సద్ధర్మంతో కూడుకుని సత్కర్మం చేసుకుంటూ పోతే అది భగవంతుని సమర్పణ చేసే భావంతో చేసుకుంటే నీకు బ్రహ్మ జ్ఞానమే వస్తాయి. ఆ బ్రహ్మ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో జీవితం అంతా బ్రహ్మానందమే, అంతకించిన సుఖం లేదు, ఆనందం లేదు. భగవంతుని అడిగిండు, ఎవడయ్యా సుఖపడుతున్నాడు ప్రపంచంలో అని. ప్రపంచంలో ఎవరు సుఖపడుతున్నాడు, ధనవంతుడా దరిద్రుడు అంటే దరిద్రుడే అన్నాడు భగవంతుడు. ఎందుకంటే ఆ దరిద్రుడు